హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా మేము ఈ ఏడాది ఈ ప్రదేశానికి రావటం అయితే జరిగింది. లొకేషన్ ఎక్కడంటే ఎస్కోట నుండి అరకు వెళ్ళే దారిలో 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ గుడి కనిపిస్తుంది. అక్కడి నుండి ఎడమ చేతి వైపుకి 7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వైఎస్ఆర్ గార్డెన్స్ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుండి కుడి చేతి వైపుకి 100 మీటర్ల దూరం మట్టి రోడ్డు అన్నమాట. ఓకే, ప్రయాణిస్తే ఈ పార్కుని చేరుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా చెట్లు, పొట్టలు, పక్షులు, కుందేళ్ళు, కొంగకోళ్ళు అంటారు కదా, అదేనండి ఆస్ట్రిచెస్, బాతులు, అన్నీ ఒకటేంటండి బాబు, చాలా ఉన్నాయి. గార్డెన్ అయితే ఎక్సలెంట్. గార్డెన్ విషయానికి వస్తే సీతాఫలం చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు, దబ్బకాయ అంటారు, ఐడియా ఉందా? మన నారింజ చెట్లండి అవి కూడా. ఓకే, అసలు చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఏటొచ్చి ఫొటోస్ దిగడానికి అయితే మాత్రం ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మన ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, దానికి పర్మిషన్ ఇస్తారు ఎవరు అన్న విషయం అయితే తెలియదు, కానీ గార్డెన్ అయితే ఎక్సలెంట్. మన వైజాగ్లో ఓడా పార్కు, ముడసర్లవ పార్కు వాటికంటే అద్భుతమైన నేచర్, గ్రీనరీ చాలా ఉంది. ఓకేనా, ఈ ప్లేస్కి నేనైతే సజెస్ట్ చేస్తాను కుర్రవాళ్ళకు అనుకుందాం. ఓకే, కుర్రోళ్ళకి అనుకోండి, యూత్ కొంచెం ఫొటోస్ దిగాలి, మోడర్న్గా డ్రెస్అప్ వేసుకొని దిగాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఎంజాయ్మెంట్ పర్పస్, ఇప్పుడు అడ్వెంచర్స్, ట్రెక్కింగ్ చేయాలి, నాకు పూల్ ఉండాలి, వాటర్ ఫాల్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది అంతగా ఎక్కకపోవచ్చు, బట్ గ్రీనరీ ఉండాలి, నేను ఒక మంచి పర్వతాలు, మంచి గ్రీనరీ ప్లేస్లో నేను ఫొటోస్ దిగుతాను అనుకునే వాళ్ళకైతే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. అంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, మట్టితోటి, ఫైబర్ తోటి బొమ్మలు చేస్తారు కదా, ఏనుగు బొమ్మలు, గాడ్జిల్లా, గొరిల్లా, ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఓకే, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పార్క్స్. ఇంత పెద్ద ప్రదేశంలో వీళ్ళు పార్క్స్ ఎలా డిజైన్ చేశారంటే, అమ్మ నాన్న పార్క్, అత్తమ్మ పార్క్, పెదనాన్న పెద్దమ్మ పార్క్, అమ్మమ్మ తాతయ్య పార్క్, ఇలా కొన్ని పేర్లు పెట్టారు. ఈ అంటే వేటికి తగినట్టుగా ఆ పార్క్ ఉందన్నమాట. లైక్ సపోజ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ పార్క్ అనే ఏరియాలోకి వెళ్ళామనుకోండి, చిల్డ్రన్కి సంబంధించిన ప్రతి వస్తువు ఉంటుంది అనమాట. జారుడు బల్ల, ఊయల, ఒక చిన్న హట్ అంటే కుటీరం లాగా. జారుబల్ జారిన వెంటనే అమ్మ తినిపిస్తున్న, చల్లదన్నం తినిపిస్తున్న అమ్మ దగ్గరికి కుటీరంలోకి చేరి అక్కడ భోజనం ఏదో చేసి మళ్ళీ ఆడుకోవటానికి వెళ్ళడానికి ఎంత వీలు కుదురుతుందో అలాంటి పార్క్స్ ఉన్నాయి. మావాడైతే ఇదిగో జారుబల్ జారాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, వాడు పడిపోతాడేమో అన్న భయం వేసింది, కానీ వాడి కళ్ళల్లో చూసిన ఆనందానికి నాకు చాలా ఆనందం అనిపించింది. బట్ వాడు అది దిగనంటున్నాడు. ఆటోమేటిక్గా రెండోసారి వాడిని ఎక్కనవ్వకుండా మేమంటూ దాన్ని పక్కకు తీసుకెళ్ళిపోయాం అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇప్పుడు పక్షులు, జంతువులు దానికి వస్తే కుందేళ్ళు చాలా బాగున్నాయి. బాతులు, తెల్ల బాతులండి. నార్మల్గా మనం బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ బాతులు చూస్తుంటాం, ఇక్కడ అలా చాలా నీట్గా ఉన్నదనమాట. ఎందుకంటే పరిసరాలు కూడా అంతే నీట్గా ఉన్నాయి. ఇంకా మెయిన్ విషయానికి వస్తే, ఈ పార్క్ కుర్రవాళ్ళ కోసం అయితే ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా, అలానే పెద్దవాళ్ళ కోసం అయితే మాత్రం ఇది ఎక్సలెంట్ అనే చెప్పొచ్చండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, లైక్ సపోజ్ 45 to 60 ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ మౌంటైన్ ఎక్కుదాం అనుకోరు, బట్ వాటర్ ఫాల్ అది వాళ్ళకి అంత దీన్ని ఆనందాన్ని కలిగించదు, ఆహ్లాదాన్ని కూడా ఫీల్ అవ్వలేరు. వాళ్ళకి ఏంటంటే పచ్చదనం ఇలాంటివి ఎవరైతే ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారో వాళ్ళు ఈ లొకేషన్కి వెళ్ళడానికి చాలా బెస్ట్ ప్లేస్ అని నేనైతే డిసైడ్ అనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా మీ పేరెంట్స్ని వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాలి, ఇలాంటి బొమ్మలు చూపించాలి, ఇలా ఇది లేడీ బొమ్మ, ఇది కుందేలు బొమ్మ, ఇది ఏనుగు బొమ్మ అని చూపిస్తూ తాతయ్య నాన్నమ్మలు నిజంగానే మనవడు మనవరాళ్ళతో ఆడుకునే ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, వాటి కోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకే, లేదు ఇది కేవలం ఏదో నార్మల్గా వెళ్ళాం, ఒక 1 hour 2 hours చూసేసాం వచ్చేసాం అనుకోకుండా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 o'clock వరకు ఉండాలి అని అనుకుంటే, ఓకే, మనం దీనికి ఒక పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకుంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉండొచ్చు. మనం ఏదైనా క్యాటరింగ్ చెప్పుకున్న ఫుడ్ అక్కడ దొరకడం అలాంటిదే ఉండదు, మనమే పట్టుకెళ్ళాలి. ఓకే, క్యాటరింగ్ చెప్పుకొని మనం ఎంతమందికి అయితే ఒక 30 members, 40 members, 50 members, లేదు మన ఫ్యామిలీకి అనుకోండి మనమే వండి తెచ్చుకొని పట్టుకెళ్ళినా సరే వాళ్ళు అనుమతిస్తారు. ఓకే,
దానికంటూ డబ్బులేమీ తీసుకోరు. ఎంట్రీ టికెట్ కూడా ఈ పార్క్కి లేదు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఈ పార్క్ కేవలం ఆదివారం నాడు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అంటే మనలాంటి సందర్శకులు, యాత్రికులు చూడదగడానికి అయితే మాత్రం ఆదివారం మాత్రమే ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది, ఓపెన్ చేస్తారు. మిగిలిన 6 రోజులు కూడా స్టాఫ్ ఆ గార్డెన్కి వాటర్ పోయటం, క్లీనింగ్ చేసుకోవటం లాంటివి మాత్రమే ఉంటాయి. సో మనం చూడాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే కేవలం ఆదివారం నాడు మాత్రమే వెళ్ళగలం. ఇక్కడైతే చాలా బొమ్మలు ఉంటాయండి. గాడ్జిల్లా కానీ, ఏనుగు కానీ, ట్రైన్ కానీ, ఆ ట్రైన్ ఒక బోగి కంపార్ట్మెంట్ లాగా, ట్రాక్టర్, సుమో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లలకి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. ఓకే, ఖచ్చితంగా వెళ్ళమని నేనైతే చెప్తాను. అంటే చూడదగిన ప్రదేశం. అసలు ఇలాంటి ఎస్కోట, అరకుకి వెళ్ళే దారిలో ఇంత మంచి ప్రదేశం ఉందా, ఏదో జస్ట్ కొండలు పుట్టలు అనే మనం అనుకుంటాం. ఇంత మంచి లొకేషన్ ఉందన్న విషయం అయితే నేను చూసిన తర్వాత నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, అంతే. ఐఎమ్ లీవింగ్. కంటిన్యూ చేయండి వీడియోని, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ టు మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.